ఆత్మీయులైన ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చక్కగా స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ వీడియోలు మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక మూలికా మర్మాలు అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మన ఇళ్ల చుట్టుపక్కల, మన కాలనీలలో, మన ఊళ్ళల్లో కనిపించే ఈ మూలికల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది, ఆసక్తికరమైంది. ఇదే తుంగ ముస్తలు లేదా తుంగ గడ్డి లేదా తుంగ గడ్డలు. వీటి గురించి తెలుసుకుందాం. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నిజానికి ఈ తుంగ ముస్తలు లేదా ఈ తుంగ గడ్డలు, ఈ తుంగ అనేది ఏమిటంటే కలుపు మొక్క. అయితే కలుపు మొక్కల మీద కూడా చాలా ప్రయోగాలు జరిగాయి, చాలా పరిశోధనలు జరిగాయి. దీని ప్రాధాన్యత మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఆయుర్వేదంలో దీన్ని అనేక ఔషధాల తయారీలకి వాడుకుంటూ ఉంటాం. మామూలుగా అయితే పల్లెటూళ్ళలో ఉండే ప్రతి వాళ్ళకి ఇది పరిచయమే. వరి పొలాలలో ఈ కలుపు తీస్తూ ఉంటామే, ఆ కలుపు తీసే టైంలో వీటిని బాగా సేకరించవచ్చు. ఎందుకంటే ఇవి బాగా మనకి సమృద్ధిగా కనిపిస్తాయి. ఎన్నో రకాలుగా ఔషధాల కింద ఇది ఉపయోగపడుతుంది. ఇది మీకు పచారీ కొట్లో దొరుకుతుంది, చాలా చౌక ధరకి దొరుకుతుంది. అది దీని ప్రత్యేకత. దీనిపైన చాలా ప్రయోగాలు జరిగాయి. దీంట్లో అనేక రకాల ఔషధ తత్వాలు ఉన్నట్టుగా, అనేక క్రియాశీలక పదార్థాలు ఉన్నట్టుగా తేలింది. ఈ తుంగ దుంపలపైన జరిగినటువంటి పరిశోధనలో దీనికి ఒక ప్రత్యేకత ఒకటి తెలిసింది. ఏమిటంటే తక్కువ ప్రమాణంలో దీన్ని వాడితే అప్పుడు మూత్రకారిగా పనిచేస్తుంది, అంటే మూత్రజనకంగా పనిచేస్తుంది. ఇదే తుంగగడ్డల్ని ఎక్కువ మోతాదులో వాడితే మూత్ర సంగ్రాహిగా పనిచేస్తుంది, అంటే ఎక్కువగా మూత్రం వస్తూ ఉంటే ఆ పాలియూరియాని ఆపడానికి పనిచేస్తుంది. అది దీని ప్రత్యేకమైనటువంటి ఒక తత్వం. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అలాగే దీంతో ఔషధాలు తయారు చేస్తూ ఉంటాం అన్నాం కదా. షడంగ పానీయం అనే దాన్ని తయారు చేస్తాం, జ్వరాన్ని తగ్గించడానికి వాడతాం. గంగాధర చూర్ణం, అలాగే ముస్తకారిష్టం, ఇలాంటి ఆయుర్వేద ఔషధాల తయారీలలో ఈ తుంగ ముస్తల్ని ఒక ప్రధానమైనటువంటి పదార్థం కింద ఉపయోగిస్తాం. మరి ఇలాంటి తుంగ ముస్తలతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. కఫంతో ఒకవేళ మీకు దగ్గు వస్తుందనుకోండి, ఈ తుంగగడ్డల పనితీరు అమోఘం. తుంగ ముస్తలు, మిరియాలు రెండింటిని విడివిడిగా పొడి చేయండి, కలిపి నిల్వ చేసుకోండి. తుంగ ముస్తల చూర్ణం, మిరియాల చూర్ణం రెండింటిని కలిపి ఒక ఔషధం కింద నిల్వ చేసుకోండి. రోజు కూడా ఒక పావు స్పూన్ చొప్పున రోజు 2 లేదా 3 సార్లు మీ సమస్య తీవ్రతను బట్టి తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గుతుంది. ఇక ఉబ్బసం కానీ, పొడి దగ్గు కానీ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక ఈ తుంగ ముస్తలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఇవి క్రానిక్గా సఫర్ చేస్తూ ఉంటాయి. ఆయాసం, అలాగే డ్రై కాఫ్. ఒక్కోసారి డ్రై కాఫ్ లాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కానీ దాన్ని జాగ్రత్తగా పరీక్ష చేస్తే ఉబ్బసం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఆస్మాలో దీని పనితీరు అమేజింగ్. తుంగ ముస్తలు, కరక్కాయ పెచ్చులు, సొంటి అన్నిటినీ కూడా విడివిడిగా చూర్ణం చేసుకోవాలి. తుంగగడ్డల్ని, కరక్కాయ పెచ్చుల్ని, సొంటి కొమ్మల్ని విడివిడిగా పొడి చేసేసి ఇప్పుడు అన్నిటినీ కలిపి ఆ మొత్తం ఎంత ఉందో అంతే భాగం బెల్లం కలపండి. కలిపి నూరి ఉసిరికాయ అంతా ఉండలు చేసుకోండి, నిల్వ చేసుకోండి. రోజు కూడా 2 లేదా 3 సార్లు ఈ ఉండని అలా నోట్లో పెట్టుకొని చప్పరిచ్చి రసం మింగుతూ ఉంటే పొడి దగ్గు, ఆస్మా ఇలాంటి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. చాలా ఎక్సలెంట్ మెడిసిన్. ఎవరైనా తేలిగ్గా తయారు చేసుకునేటటువంటి ఔషధం ఇది. తుంగ ముస్తలు, కరక్కాయ పెచ్చులు, సొంటి అన్నిటిని విడివిడిగా పొడి చేసేసి ఆ 3 పొడుల్ని కలిపి ఆ పొడి ఎంత వచ్చిందో, ఆ 3 పొడుల్ని కలపగా వచ్చినటువంటి పొడి ఎంత వచ్చిందో అంత భాగం బెల్లం కలిపి బాగా నూరి ఉసిరికాయ అంత ఉండలు చేసుకోవాలి. రోజు 2 లేదా 3 సార్లు ఈ ఒక్కొక్క ఉండని నోట్లో పెట్టుకొని చప్పరిచి రసం మింగుతూ ఉండాలి. పొడి దగ్గు తగ్గుతుంది, అలాగే ఆస్మా కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇక రక్త విరేచనాల్లో దీని పనితీరు అంతా ఎంత కాదు. తుంగ ముస్తలు ఒక స్తంభకం కింద పనిచేస్తాయి స్టిప్టిక్గా. తుంగ ముస్తల పొడిని ఒక స్పూన్ చొప్పున రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నోట్లో వేసుకొని నీళ్లతోటి మింగుతూ ఉంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య, బాలింతలలో ఈ మధ్య పాలు తగ్గిపోతూ ఉన్నాయి. అంటే ఈ మోడర్న్ మదర్స్లో పెద్ద ఇబ్బందే ఇది. సరైనటువంటి పోషకాహారం తీసుకోకపోవటం కానీ, ఒత్తిళ్ళు కానీ, వీటన్నిటి వల్ల బాలింతలలో పాలు తగ్గుతున్నాయి. మరి ఇలాంటి పాలను తిరిగి పెంచాలి, గెలాక్టోగాక్స్ అంటారు. ఆ పాలు పెంచడానికి ఈ తుంగ ముస్తలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి.
పచ్చి దుంపలు వీటిని నీళ్లతోటి మెత్తగా నూరి రొమ్ములపైన లేపనం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ తుంగ ముస్తల చూర్ణాన్ని ఒక 1/2 టీ స్పూన్ పాలకు కలిపి లోపలికి తాగుతూ ఉండాలి. దీంతో వేడి తగ్గి ఆ స్తన్య దోషాలు ఏమైనా ఉంటే పోయి పాలు బాగా పడతాయి. పచ్చి దుంపల్ని ముందు నీళ్లతోటి నూరి మెత్తగా చేసి రొమ్ములపైన లేపనం చేసుకోవటం, అలాగే ఎండిన తుంగ ముస్తల దుంపల చూర్ణాన్ని ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా పాలకు కలిపి లోపలికి తీసుకుంటూ ఉండటం. దీంతో ఈ స్తన్యోత్పత్తి జరుగుతుంది. ఇక కొంతమందికి బాగా వేడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కళ్ళు మంటలుగా ఉంటూ ఉంటాయి, మూత్రంలో మంట వేధిస్తూ ఉంటుంది, మూత్రంలో నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలామంది దీనికి సంవత్సరాల తరబడి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. దీంతో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసేసి ఏ మందు పనిచేయని పరిస్థితి వచ్చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ కళ్ళ మంటలు, మూత్రంలో మంట, మూత్రంలో నొప్పి వీటిని తగ్గించడానికి ఈ తుంగ ముస్తలతోటి ఒక అద్భుతమైన ఔషధం ఉంది. దీని తయారీని తెలుసుకుందాం. వట్టి వేళ్ళు, సుగంధి పాల, తుంగ ముస్తలు, వీటిని అన్నిటినీ కూడా విడివిడిగా పొడి చేయాలి. వట్టివేళ్ళు మీకు తెలిసినవే, మామూలుగా మనం వట్టివేళ్ళ తడికలు వాడుతూ ఉంటామే. ఈ వట్టివేళ్ళు మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతాయి. సుగంధి పాల కూడా అంతే, మంచి వెనిల్లా వాసన వస్తూ ఉంటుంది సుగంధి పాల వేళ్ళు. అలాగే తుంగ ముస్తలు, తుంగగడ్డలు, వీటిని ఈ మూడింటిని కూడా విడివిడిగా సమంగా తీసుకోండి, పొడి చేయండి. ఇప్పుడు దీనికి తగినంత పంచదార కలిపేసేసి ఉదయం సాయంత్రం దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీంతో శరీరంలో అధిక వేడి తగ్గుతుంది, కళ్ళ మంటలు, మూత్రంలో మంట, అలాగే మూత్రంలో తీపి, బాధ ఇలాంటివి తగ్గుతాయి. చాలా ఎక్సలెంట్ మెడిసిన్. అందరూ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో కానీ, నాన్ స్పెసిఫిక్ యూరథరైటిస్తో కానీ వీటితో పడేటప్పుడు వాడుకోదగినటువంటి మంచి చికిత్స. వట్టివేళ్ళు, సుగంధి పాల, తుంగ ముస్తల చూర్ణాన్ని సమంగా కలిపి తగినంత పంచదార కలిపి నిల్వ చేసుకొని దీన్ని పూటకి 1 టీ స్పూన్ మోతాదుగా ఉదయం సాయంత్రం నోట్లో వేసుకొని నీళ్ళతో మింగుతూ ఉండాలి, లేదా నీళ్ళకి కలిపి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. శరీరంలో అధిక వేడి తగ్గుతుంది, కళ్ళ మంటలు తగ్గుతాయి, మూత్రంలో మంట, బాధ తగ్గుతాయి. ఇక కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉన్నా, కీళ్ళలో వాపులు ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఇలాంటి సందర్భాల్లో ఈ తుంగ ముస్తలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఒక 2 స్పూన్లు అంటే 2 టీ స్పూన్ల తుంగ ముస్తల చూర్ణాన్ని 2 గ్లాసులు నీళ్ళకి వేసి 1/2 గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించి చల్లార్చి వడపోసుకొని కషాయం సిద్ధం చేసుకోవాలి. దీనికి 1 చెంచాడు అశ్వగంధ చూర్ణం కలిపేసేసి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతో కీళ్ళ నొప్పులు, కీళ్ళవాపులు, పోట్లు ఇలా ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. రోజుకి 2 సార్లు దీన్ని వాడాల్సి ఉంటుంది. సో కీళ్ళ నొప్పులకి అంటే ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి కీళ్ళ వాపులకి ఇది ఒక చక్కని చికిత్స. దీని తయారీ తెలుసుకుందాం మరొకసారి. 2 స్పూన్ల తుంగ ముస్తల చూర్ణాన్ని 2 గ్లాసుల నీళ్ళకి వేసి 1/2 గ్లాసు కషాయం మిగిలేలాగా మరిగించి దించి వడపోసుకొని చల్లార్చి ఈ కషాయానికి మళ్ళీ 1 చెంచాడు అశ్వగంధ చూర్ణం కలపండి. ఆ కషాయం తాగేయండి. దీంతో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇక నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్య. సోషల్ ఐసోలేషన్కి కారణం ఇది. మనసారా మాట్లాడలేరు, నవ్వలేరు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి నోటి దుర్వాసనకి కూడా తుంగ ముస్తలతోటి ఒక చక్కని చికిత్స ఉంది. తుంగ ముస్తల చూర్ణం, తమలపాకులు సమంగా కలిపి కొద్దిగా తేనె కలిపి మెత్తగా నూరి ఒక శనగ గింజలంతా మాత్రలు చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రని అలా బుగ్గన పెట్టుకొని కాస్త కొరికి ఆ రసం మింగుతూ ఉంటే లాలాజలం బాగా స్రవించి నోటి దుర్గంధం తగ్గిపోతుంది. చాలా మంచి మెడిసిన్ ఇది. తుంగ ముస్తల పొడి, తమలపాకులు సమంగా కలపండి, కొద్దిగా తేనె కూడా వేసి బాగా మెత్తగా నూరండి. శనగ్గింజలంత మాత్రలు చేసుకొని ఒకదానికొకటి అంటకుండా విడివిడిగా పేర్చి బాగా ఎండబెట్టండి. అంటే నీడలో ఆరిపోవాలి, నిల్వ చేసుకోండి. పూటకు మాత్ర చొప్పున 3-4 పూటలు కూడా బుగ్గన పెట్టుకొని కొరికి రసం మింగుతూ ఉంటే నోటి దుర్గంధం తగ్గుతుంది. ఇక పైత్య వికారాలు కానీ లేకపోతే నిద్ర పట్టకపోవటం కానీ ఇలాంటివి మీ సమస్యలు అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా తుంగ ముస్తలు బాగా పనిచేస్తాయి. ఒక భాగం చిక్కటి పాలు తీసుకోండి, దీనికి 3 వంతులు నీళ్ళు కలపండి. ఇప్పుడు దీనికి ఒక 20 తుంగ ముస్తలుగా వేయండి. పాలు మాత్రం మిగిలేలాగా మరిగించేసేసి వడపోసుకొని తాగుతూ ఉండండి. దీంతో ఏం జరుగుతుంది, ఒకవేళ మీరు ఓవర్గా స్మోక్ చేస్తూ ఉన్నా, ఓవర్గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నా, అలాంటి సందర్భంలో వచ్చి ఆ వేడి, ఆ పైత్య వికారాలు తగ్గుతాయి, చికాకు తగ్గుతుంది, చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఇది ఒక చక్కని పరిష్కారం. ఒక భాగం చిక్కటి పాలు తీసుకొని 3 వంతులు నీళ్ళు కలిపి మళ్ళీ దానికి ఒక 20 తుంగ ముస్తలు వేసి పాలు మాత్రమే మిగిలేలాగా మరిగించాలి. అంటే మనం టీ ఎలా తయారు చేస్తామో అలాగా వడపోసుకొని ఆ పాలు తాగుతూ ఉండాలి. దీంతో హీట్ తగ్గుతుంది, చక్కటి నిద్ర పడుతుంది.
ఇక తేలుకాటు ఒక కామన్ ప్రాబ్లం, ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఇది అనుభవమే చాలామందికి. దీన్ని వెంటనే తగ్గించడానికి ఆ నొప్పి తాలూకు తీవ్రతని తుంగముస్తలు పనిచేస్తాయి. తుంగముస్తల్ని, ఆ దుంపల్ని మెత్తగా నూరండి. తేలు గుట్టిన చోట పట్టిస్తూ ఉంటే ఆ బాధ కానీ, మంట కానీ, నొప్పి కానీ తగ్గుతాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, శరీర దుర్వాసన, బ్యాడ్ బాడీ ఓడర్ ఒక పెద్ద సమస్య. ఆ చెమటకి వీటికి ఒబేసిటీ వల్ల కానీ, థైరాయిడ్ సమస్యల వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ, డిప్రెషన్ వల్ల కానీ శరీర దుర్గంధం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవటానికి ఒక చక్కటి చూర్ణం ఉంది, స్నాన చూర్ణం. దీన్ని తెలుసుకుందాం. తుంగముస్తలు, వట్టివేళ్ళు, గంధ కచ్చూరాలు, ఈ పొడుల్ని ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున కలపండి. ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళకి 1-2 స్పూన్లు ఈ పొడిని వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే శరీర దుర్వాసన తగ్గుతుంది. ఇక ఇలాంటి మరొక సమస్య ఏమిటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అంటే మాటికి కొంతమందికి విరేచనాలు అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో శక్తివంతమైన యాంటీ అమీబిక్స్ వాడుతూ ఉంటారు, మళ్ళీ ఇబ్బంది వస్తూ ఉంటుంది, వాటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఒక చక్కని చికిత్స ఉంది తుంగముస్తలతో. రోజు 2 సార్లు 1 కప్పు నీళ్ళకి 1 స్పూను తుంగముస్తల పొడిని కలిపి అరకప్పు కషాయం మిగిలేలాగా మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకొని తాగుతూ ఉంటే ఈ ఐబిఎస్ అనే సమస్య తగ్గుతుంది. అంటే మాటికి విరేచనాలు అవుతూ ఉండటం, మలబద్ధకం బాధిస్తూ ఉండటం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఐబిఎస్కి ఒక చక్కని చికిత్స ఇది, చాలా సింపుల్ కూడా. రోజు 2 సార్లు 1 కప్పు నీళ్ళకి 1 స్పూన్ తుంగముస్తల చూర్ణం కలిపేసేసి అరకప్పు కషాయం మిగిలేలాగా మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగుతూ ఉండాలి వడపోసుకొని. ఐబిఎస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే అధిక దప్పిక ఇంకా పెద్ద సమస్య. మెయిన్గా మన ప్రాంతాలలో చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం కాకుండా ఈ అధిక దప్పిక బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ దప్పికను తీర్చుకోవటానికి తుంగముస్తలు అద్భుతంగా పనిచేస్తాయి. తుంగముస్తల పొడి అలాగే యాలకుల గింజల పొడి సమానంగా కలిపి నిల్వ చేసుకోండి. పూటకి 1 పావు స్పూన్ చొప్పున దీన్ని తగినంత తేనె కలిపి 2 పూట్ల కూడా చప్పరించి మింగుతూ ఉంటే ఈ ఎక్సెసివ్ థర్స్ట్, అధిక దప్పిక అనేది తగ్గుతుంది. చాలా చక్కని చికిత్స ఇది. తుంగముస్తల పొడి, యాలకుల గింజల పొడి సమంగా కలిపి నిల్వ చేసుకొని పూటకి 1 పావు స్పూన్ పొడిని తగినంత తేనెతో కలిపి చప్పరించి మింగుతూ ఉండాలి. ఈ అధిక దప్పిక తగ్గుతుంది. ఇలాగ అనేక సమస్యల్ని తుంగముస్తలతో తగ్గించుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ వీటిని పూర్తిగా తగ్గించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.